నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. సో ఈ రోజు మనం ఎలైట్ వ్యాలీ అనే వెంచర్కి వచ్చాము. మరి అసలు ఏమిటి వెంచర్, ఎక్కడుంది ఎగ్జాక్ట్ గా, ఈ వెంచర్కి సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రాయల్ రిడ్జ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ చీఫ్ డైరెక్టర్ రోహిత్ గారు. మాట్లాడదాం. రోహిత్ గారు నమస్తే. సో రియల్ ఎస్టేట్ అంటేనే చాలా ఎనర్జెటిక్ ఫీల్డ్. డెఫినెట్ గా అదేదో మీకే కాదు, కొన్న మాకు కూడా. ఒకవేళ నేను కస్టమర్ని అయితే అది పెరిగింది అని అంటే దాని ఎనర్జీ వేరేలా ఉంటుంది. సో ఎక్కడున్నా ఎగ్జాక్ట్గా ఏంటి ఎలైట్ వ్యాలీ? సో యాక్చువల్లీ మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి ఎలైట్ వ్యాలీ అండి. సో ఈ ఎలైట్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది మనకి రాయల్ రిడ్జ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ ద్వారా మనం ముందుకు తీసుకురావడం జరిగింది. సో మీకు ఇక్కడ లొకేషన్ వైజ్ చూసుకుంటే మన ఇక్కడ ఎగ్జాక్ట్గా జరసంగం మండల్లో జహీరాబాద్ దగ్గరలో ఉన్నాం అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి జరసంగం అనేది నిమ్స్ బేస్ చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి 100% సౌకర్యంగా ఉంటుంది. సో నిమ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు నిమ్స్ అంటే నేను ఒకసారి బ్రీఫ్ ఇవ్వదలుచుకున్నాను. నిమ్స్ అంటే NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది మనకు ఆల్మోస్ట్ ఆల్ 12,635 ఎకర్స్లో స్ప్రెడ్ అయ్యి ఉంది. మనకి తెలంగాణ స్టేట్లో మీరు చూసుకుంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ సెంటర్ అండ్ స్టేట్ అనుసంధానంలో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ నిమ్స్ అని. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, సో ఐ విల్ సజెస్ట్ ఏ గుడ్ ప్లేస్ నియర్ నిమ్స్, దట్ ఈస్ ఎలైట్ వ్యాలీ. రైట్ అండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, ఈ రోడ్ అది కనెక్ట్ చేస్తుందా నిమ్స్కి? మీకు ఇక్కడ డైరెక్ట్గా మనకి ఎలైట్ వ్యాలీ అనేది జస్ట్ ఈ రోడ్ డైరెక్ట్గా స్ట్రైట్ అవే మీకు నిమ్స్కి రీచ్ అవుతుంది. మీరు ఒకసారి చూస్తే మీకు అక్కడ ఫ్యాన్స్ కూడా కనబడుతున్నాయి, నిమ్స్ ఫ్యాన్స్ అనేది. సో మనకి ఇక్కడ జస్ట్ 2 కిలోమీటర్స్లో ఉన్నాం నిమ్స్ బౌండరీ. సో రీసెంట్గా మీరు న్యూస్లో కూడా చూస్తూ ఉన్నారు నిమ్స్ గురించి. ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఒక న్యూస్ వస్తూ ఉంది. గీతారెడ్డి గారి టైం నుంచి మనకి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. అండ్ గవర్నమెంట్స్ మారినా కానీ మనకి ల్యాండ్ ప్రొక్యూర్ సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, గవర్నమెంట్ అనేది ఈ నిమ్స్ని ఎగ్జిక్యూట్ చేయడంలో 100% సక్సెస్ అయింది. సో హూ ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ హియర్, వాళ్ళకి ఫ్యూచర్ అనేది మనం కూడా ఇమాజిన్ చేయలేమండి. ఆ రకంగా వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో దాని తగ్గ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్. ఎన్ని ఎకర్స్ లో ఉందండి ఎలైట్ వ్యాలీ? యాక్చువల్లీ ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ 4.5 ఎకర్స్ అండి. మనకి ఎక్స్టెన్షన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 to 6 ఎకర్స్ ఉంది. సో ఈ రోజు ఎవరైతే తీసుకుంటున్నారో యాక్చువల్ ప్రైస్ 10,000 per square yard కోట్ చేస్తున్నాం. సో లాంచింగ్ ప్రైస్ అనేది 8,999 కింద మనం కోట్ చేస్తున్నాం. సో 9,000 లో మంచి, అంటే ఈ పరిసర ప్రాంతాల్లో అయితే ఈ ప్రైస్ లో లేదని అనుకోవచ్చా? ఎవరైతే ఫస్ట్ మీరు సైట్ చూడటానికి వస్తారో, నేను చెప్పేది ఏంటంటే మీరంతటి మీరు డైరెక్ట్గా వచ్చి ఈ సరౌండింగ్స్ లో కూడా మీరు ఒకసారి ఉన్న సైట్స్, ఇక్కడ ఒక 4 to 5 సైట్స్ ఉన్నాయి. ఆ సైట్స్ లో మీరంతా ప్రతి సైట్కి వెళ్ళి మీరు కనుక ప్రైస్ తెలుసుకుంటే 16,000 per square yard, 18,000 per square yard అండ్ 22,000 per square yard. అండ్ దట్టు కూడా వెంచర్స్ అనేది ఈ ఎలైట్ వ్యాలీ నుంచి జస్ట్ 3 to 4 కిలోమీటర్స్ లో ఉంది. సో ఇంకా ప్రైస్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అవే నేను మీకే ఆ ఛాన్స్ ఓపెన్ చేస్తాను. లాంచింగ్ సందర్భంగా ఎన్ని ప్లాట్స్ బుక్ అయ్యాయి ఇక్కడ? అలాగే మీరు ఏదో ఆఫర్స్ కూడా అనౌన్స్ చేసినట్టున్నారు బుక్ చేసిన వారికి. సో ఈ వీడియో కొంచెం లేట్ గా చూసిన వాళ్ళు అయ్యో మిస్ అయ్యామనే ఫీలింగ్ లో ఉంటారు. ఏమైనా ప్రొలాంగ్ చేస్తారు ఆఫర్ ని? వాట్ ఇస్ ద ఐడియా? ఆఫర్ గురించి అంటే యాక్చువల్ ప్రైస్కి మన లాంచింగ్ ప్రైస్ అనేది మనం 1,000 రూపీస్ డిఫరెన్షియేట్ చేసాము. సో మీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఒకసారి మా టీంతో నేను డిస్కస్ చేస్తాను. ఇన్ కేస్ ఈ 1 వీక్లో, అంటే ఎవరైతే మిస్ అయ్యారో ఈ 1 వీక్లో ఎవరైనా వచ్చి తీసుకునే అవకాశం ఉన్న వాళ్ళకి కూడా నేను ఒకసారి అది చూసుకొని నేను ఒక కన్సిడరేషన్ చేసి మంచి ప్రైస్కి ఇస్తాను హామీ నేను ఇవ్వలేదు. 1 వీక్ అనుకోండి, అరౌండ్ 7-8 వరకు నేను ఈ ఆఫర్ని ఇలాగా హోల్డ్లో ఉంచుతాను మీకోసం. ఎందుకంటే ఈ 8,999 ప్రైస్ అనేది మీ రియల్ ఎస్టేట్ టీవీ కోసం అండ్ మీరు అడిగారు కాబట్టి ఒక 1 వీక్ వరకు నేను ఈ ప్రైస్ అనేది ఇలా సాగించడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మంచి ఆఫర్ ని కూడా ఇక్కడ పెట్టి ఉన్నారు, స్పిన్ వీల్ అని చెప్పి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఏంటి ఆఫర్, అది కూడా ఒక్కసారి? ఏం లేదండి, మీరు ఆల్రెడీ స్పిన్ వీల్ అనేది మీరు ఆల్రెడీ చూసారు. సో ఎవరైతే ఇక్కడ హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారో, మేము ఒక రిటర్న్ గిఫ్ట్ కింద మేము ప్రతి ఒక్క ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారో మేము ఇద్దాం అనుకుంటున్నాం. సో అదే కాన్సెప్ట్ స్పిన్ వీల్ ఇక్కడ. సో స్పిన్ వీల్ అంటే నన్ అదర్ దాన్ మీకు అందులో 6 ఆప్షన్స్ ఇచ్చాము. సో అందులో నేను ఒక 2-3 డిస్కస్ చేస్తాను. రిజిస్ట్రేషన్ ఫ్రీ పెట్టాము, అండ్ మీకు 1 గ్రామ్ గోల్డ్ పెట్టాము, అండ్ 50 grams సిల్వర్ పెట్టాము, అండ్ మనాలి ట్రిప్ పెట్టాము. ఎస్ మనాలి ట్రిప్ 3 days పెట్టాము.
సో అండ్ 2 more వెరైటీస్ పెట్టాం, సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా పెట్టాం. సో ఎవరైతే ఈరోజు ప్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మా కంపెనీ తరపు నుంచి మేము ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్. సో అది ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్నాం అనమాట. సో ప్రైస్ వైజ్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ లోనే మీరు ఇస్తూ ఉన్నారు. సరౌండింగ్స్ చాలా దగ్గరలోనే నిమ్స్ ఉంది. సో అసలు ఇక్కడే అసలు నేనే ఆన్సర్ చెప్తున్నాను, అయినప్పటికీ మీ వర్షన్ వినాలి అని చెప్పి అడుగుతున్నాను. ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? కస్టమర్స్ ఎవరైతే చూస్తున్నారో మన రియల్ ఎస్టేట్ టీవీ అనేది, సో దే విల్ ఫైండ్ ఎ గుడ్ ఆన్సర్. వై ఎలైట్ వ్యాలీ అన్న సబ్జెక్ట్కి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డిటిసిపి అప్రూవ్డ్ అండ్ రేరా రిజిస్టర్డ్. సో ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వీఆర్ గివింగ్ ఏ సెక్యూర్ ల్యాండ్ ఓవర్ హియర్, క్లియర్ టైటిల్స్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ వైజ్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు లొకేషన్ వైజ్ వస్తే మన సైట్ నుంచి 2 kilometers రైట్ సైడ్ చూసుకుంటే నిమ్స్లో ఉన్నాం. అండ్ 2 kilometers లెఫ్ట్కి వెళ్తే కేతకి సంగమేశ్వర టెంపుల్. సో కేతకి సంగమేశ్వర టెంపుల్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ టెంపుల్. ఈవెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ దక్షిణ కాశీ. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇక్కడ నాట్ ఓన్లీ తెలంగాణ, ఫ్రమ్ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ 3 states నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, జరసంగం అనేది మండల్లో ఉంది. ఎనీ టైం కమింగ్ డేస్లో మనకి ఇది మున్సిపాలిటీ అయ్యే అవకాశం ఉంది. So it might take 2 years and this go 3 years or 5 years, or it may take more than 5 years. So who are investing here, they'll getting a good benefit. And one more thing, మీకు ఇక్కడ నిమ్స్ బౌండరీ చూసుకుంటే 2 kilometers లో ఉంది. అసలు నిమ్స్లో ఏమొస్తుంది అని చూసుకుంటే చాలా మందికి నిమ్స్ అంటున్నారు, కాకపోతే అసలు ఏమన్నా వచ్చాయా ఏంటి అని చెక్ చేసుకుంటే, హ్యుండై అనే వాళ్ళకి కంపెనీకి 675 acres తెలంగాణ గవర్నమెంట్ అనేది అలాట్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, వెమ్ టెక్నాలజీస్కి 511 acres అలాట్ చేయడం జరిగింది. వెమ్ అనేది మనకి డిఫెన్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ట్రైటాన్ కంపెనీస్ అండ్ హ్యాట్స్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ అలాగే ఎన్నో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఆల్రెడీ హ్యుండై అండ్ వెమ్ టెక్నాలజీస్ ల్యాండ్ అలాట్ చేశారు. దే ఆర్ స్టార్టింగ్ దేర్ వర్క్. ఇది ఆల్మోస్ట్ మనకు ఒక 4 to 5 years లో మనకు ఒక షేప్ వస్తుంది. సో మనకి నిమ్స్ లో ఈ హ్యుండై వెమ్ టెక్నాలజీస్ అక్కడ ఇటుక ఒకదాని మీద ఒకటి కడుతున్న కొద్దీ మనకి ఇక్కడ మీ ప్రైస్ అనేది ఇప్పుడైతే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో అదే విధంగా మీకు అక్కడ ఇటుక పెడుతున్న కొద్దీ ఇక్కడ మీకు ల్యాండ్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. వెల్ సైడ్ అండి, వెల్ సైడ్, వెల్ సైడ్, చాలా బాగా చెప్పారు. సో మరి మీరు కూడా ముంబై హైవేలో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు కాబట్టి ఒకసారి సైట్ని విజిట్ చేయండి. విజిట్ చేశాక డెఫినెట్గా మంచి డెసిషన్ని తీసుకోండి. ఇంకా ఏమైనా క్వరీస్ ఉంటే కనుక కంపెనీని కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్ మీద. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.